ఏ సంగతుల గురించి చేసావో, ఎన్ని సంగతుల గురించి చేసావో నాకు తెలియదు. చేసావు మొత్తానికి, కానీ నెరవేర్చలా. భక్తుడు అది గుర్తించి పాడుతున్నాడు. నీవు నాకు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములను స్థిరపరచితివే. అందుకే పాడండి, రాదా? అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కృప ఎవరికి? బలహీనులకి. యేసయ్య ఉండేది ఎక్కడ? బలహీనతలు. మేము బలహీనమని గుర్తించిన వారి దగ్గర. యేసయ్య పిలిచేది ఎవరినే? పనికి పంపేది ఎవరినే? తమ వీక్నెస్, తమ బలహీనతల్ని గుర్తెరిగి దేవుని బలమును ఆనుకొన సిద్ధమైన వాళ్ళని. ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 అని పదే పదే అంటాడు తెలుసా? అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు. అర్థమైందా? నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు. లేకపోతే మోషే చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసినట్టుగా ఏం చేశాడు? వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసి, ఇశ్రాయేలీయుల్ని బయటికి తేవటానికి ట్రై చేసి ఆయన ఏం చేశాడండి? ఆయన బయటికి పోయాడు. వాళ్ళని బయటికి తేవటం కాదు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు.